మన్మోహన్ సింగ్ 1991 టు 1996 వరకు ఫినాన్స్ మినిస్టర్గా అయితే వర్క్ చేస్తున్నారు భయ్య. ఆయన అయితే చాలా డిసిషన్స్ తీసుకున్నారు. అంటే ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఇలాంటివి రావడానికి ఆయన కీలక పాత్ర. ప్రజెంట్ మనం చూస్తూ ఉండే డెవలప్మెంట్ మొత్తం ఆయన పెట్టిన భిక్ష ఇన్ మై ఒపీనియన్. ఎందుకంటే ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వల్లనే వేరే అదర్ కంట్రీస్లో ఉండే కంపెనీస్ మన ఇండియాలో వచ్చి సెటిల్ అయ్యేదానికి సమ్ రీజన్స్. ప్లస్ ఆయన వచ్చి 2004 టు 2014 వరకు ప్రైమ్ మినిస్టర్గా అయితే వర్క్ చేసినారు. సో ఆయన మీద కొన్ని ఎలిగేషన్స్ అయితే ఉండే, కరప్షన్ ఇలాంటివి. బట్ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత చాలా మంచి వ్యక్తి అయితే అవుతాడు. సో ఆయన అయితే ఒక లెజెండరీ పాలిటీషియన్ నా ఒపీనియన్. ఎందుకంటే 10 years కంటిన్యూస్గా పిఎంగా ఉండేది అంత ఈజీ కాదు. ప్లస్ ఆయన ఫినాన్స్ మినిస్టర్లో చాలా మంచి మంచి డిసిషన్స్ అయితే తీసుకున్నారు. సో ఈ మన్మోహన్ సింగ్ మీకు అలాంటి వ్యక్తి బెటర్ పొలిటీషియన్గా ఉంటే కామెంట్ చేయండి.